ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియం బుచ్ వెల్మర్‌ని మరి భూమండలానికి తీసుకురావడానికి కూడా నాసా ట్రై చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరి ఉంటున్న సునీత విలియమ్స్ అదేవిధంగా బుచ్ విల్మోర్‌కైతే మరి భూమండలానికి తీసుకురావడానికి నాసా ఎక్స్ కేంద్రంగా మరి ప్రయోగాలైతే చేస్తా ఉన్నారు. అదేవిధంగా సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే సునీత విలియమ్స్ మరి అన్నీ అనుకున్నట్లు జరిగితే మన భారత కాలమాన ప్రకారం అయితే బుధవారము ఉదయం 3:25 మరి భూమండలానికి చేరున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి వాళ్ళ యొక్క హెల్త్ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, డాక్టర్లు కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. సునీత విలియమ్స్ మనం గొప్పగా చెప్పుకోవచ్చు. భారత సంతకి చెందిన మహిళ, ఒక తొలి మహిళ కూడా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ అంతరిక్షలో ప్రవేశించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 9 నెలల జీవనం అక్కడ ఏ విధంగా అంటే గురుత్వాకర్షణ ఉండదు, ఎటువంటి అక్కడ బలాలు అంటే భూమికి మరి అక్కడ చాలా భేదాలైతే మనకైతే కనబడతా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో కూడా అక్కడ 9 నెలలు సావాసం చేశారంటే చాలా వాళ్ళ ప్రాణాలను పలంగా పెట్టిందని కూడా అనుకోవచ్చు. వీటిలో సునీత విలియమ్స్ ప్రధానంగా పాత్ర కనిపిస్తూ ఉంది. అక్కడ వెళ్ళిన వాళ్ళ దాంట్లో కూడా తొలి మహిళగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు. భారత సంతతికి చెందిన వ్యక్తురాలుగా మనము ఒక గర్వంగా కూడా చెప్పుకునే పరిస్థితి అయితే వస్తూ ఉంది. 2024 జూన్లో ఈ ప్రణాళిక సిద్ధమైంది. అప్పుడు ఈ ప్రయోగానికైతే నాంది పలికిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ అనేక ప్రయోగాలు చేయడానికి, అక్కడ ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ప్రయోగం అయితే చేశారు. కానీ అక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడనే వాళ్ళు వెళ్ళిన చోటు ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో కొన్ని అడ్డంకులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆ అడ్డంకులన్నీ తొలగించి ఈ రోజున మళ్ళీ భూమండలానికి చేరుకునేటట్టుగా మనకైతే పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మరి అక్కడ నాసా ఎక్స్ స్పేస్ అయితే మరి ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఫ్లోరిడా తీరంలో దిగనున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సిబ్బంది 10 రాకతో మారిన పరిస్థితులు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రష్యన్ వ్యోమగాములు బాధ్యతలు అప్పగించినట్టు కూడా విలియమ్స్ చెప్తా ఉన్నారు. విలియమ్స్ సంబంధించిన సంస్థనే ఈ ప్రయోగానికి నాంది పలుకుతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంగా 9 నెలల పాటు అక్కడ గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్ అదేవిధంగా బుచ్ విల్మర్ని తిరిగి భూమండలానికి తీసుకురావడానికి శత విధాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే మరి ఈ బుధవారం రోజున మరి అయితే వాళ్ళు రాబోతా ఉన్నారు. ఈ బుధవారము ఉదయం 3:25 మరి భూమండలానికి చేరుకోబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ ప్రయోగము విల్మర్స్ అదేవిధంగా సునీత విలియమ్స్ అదేవిధంగా బుల్ విల్మర్ వీళ్ళిద్దరూ జూన్ 5న 2024 బోయింగ్ స్టార్ లైన్ తొలి మహిళగా సహిత యాత్రలో భాగంగా అంతరిక్ష కేంద్రంగా చేరుకున్నారు. ఇది స్వల్పకాలిక పరీక్ష యాత్ర కాగా 8 రోజులు చేయాల్సిన ఈ ఏదైతే పరీక్ష ఉందో 8 రోజులలో పూర్తి చేసుకోవాలి. ఇది జూన్లో ఆ నెలలో జరిగిన ప్రయోగము 8 రోజులలోనే మరి పూర్తి చేసుకోవాలి. కానీ కొన్ని సాంకేతికంగా లోపాల వల్ల, సాంకేతికంగా ఇబ్బందుల వల్ల మరి కొంత ఆలస్యం అయిపోయింది. ఆ ఆలస్యం కాస్త కొంత కాదు, చాలా భారీ ఆలస్యం అని కూడా చెప్పుకోవచ్చు. హోమగాములు సంబంధించిన 11 మంది అయితే ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళు కూడా ఈ రోజున వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి 9 నెలల జర్నీలో సునీత విలియమ్స్ గారు అయితే ప్రధాన పాత్ర పోషించారు. వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణించిందని కూడా కొన్ని సమయంలో వార్తలు కూడా వచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆరోగ్యానికి ఎప్పటికప్పటికి మెరుగుపరుచుకొని అక్కడ ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. వాళ్ళకి అసలు ఏదైనా పనిచేయాలన్నా కూడా భిన్నంగా ఉంటుంది. భూమి మీద ఉన్న వాతావరణానికి అక్కడున్న వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉన్న తరుణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటికి కూడా మొత్తానికి తను తట్టుకొని తను నిలబడి మన భారతదేశానికి కూడా గర్వకారణంగా విధంగా అయితే సునీత విలియమ్స్ గారు అయితే చేసిన ఈ పనిని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సిబ్బంది 10 ఏదైతే మనకి సిబ్బంది ఉన్నారో EQ-10 ఏదైతే మిషన్ స్టార్ట్ చేశారో దాంట్లో ఉన్న సిబ్బంది కూడా దాదాపుగా 5 కూడా అక్కడ రీచ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సునీత విలియమ్స్ని కూడా కలిశారు. అక్కడ సునీత విలియమ్స్ కూడా వాళ్ళు కూడా ఆనందంగా వీళ్ళకి వెల్కమ్ చెప్పిన తరుణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి తిరుగు ప్రయాణం అయితే మొదలైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా విల్మర్స్తో పాటు సిబ్బంది 9 మంది సభ్యులు కూడా ఉన్నారు. దాదాపుగా 17 గంటల జర్నీ కూడా ఉండబోతా ఉంది. భూమికి చేరడానికి మార్చి 18, 2025 ఉదయం 8:15 నిమిషాలకైతే రాబోతా ఉన్నారు. ఇది
ఆ కాల ప్రమాణము మన ఇండియన్ కాల ప్రమాణం మనం చూసుకున్నట్లయితే బుధవారము ఉదయం 3 గంటల 25 నిమిషాలకైతే మరి ఇండియా కాల ప్రమాణం అయితే రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఫ్లోరిడా తీరంలో దిగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సునీత విలియమ్స్ అదేవిధంగా బుచ్ విల్మోర్కి వాళ్ళకి సంబంధించిన ఎదుర్కొన్న సవాళ్ళు కానీ వాటన్ని అంత ఇంత కాదు. మనం చెప్పుకున్నట్లయితే చాలా భారీ ఎత్తున వాళ్ళు సవాళ్ళు ఎదుర్కొని ఈ రోజున వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక సముద్ర తీరాన వీళ్ళైతే అడుగుపెట్టనున్నట్టుగా కనబడుతుంది. ఫ్లోరిడాకు సంబంధించిన సముద్ర తీరాల్లోకి వీళ్ళు అక్కడ దిగనున్నట్టున్నారు. అదేవిధంగా వీళ్ళకి కొన్ని రోజులు వైద్య పరీక్షల నిమిత్తం అయితే మరి వైద్యుల పర్యవేక్షణలో ఉంచబోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ భూమండలం మీద ఉన్న గురుత్వాకర్షణ ఈ వాతావరణం వేరు కాబట్టి వీళ్ళని కొంత వైద్యుల దగ్గరలో అందుబాటులో ఉంచేసి వాళ్ళ ఆరోగ్యం కూడా ఏ విధంగా ఉంది పరీక్షలు చేసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళని బయటికి వదిలే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వయసు కూడా మనం చూడొచ్చు. ఒకరి 58, సునీత విలియమ్స్ గారి వయసు మనం చూసుకున్నట్లయితే 58. అదేవిధంగా బుచ్ విల్మోర్కి వాళ్ళ వయసు చూసుకున్నట్లయితే దాదాపుగా 60 సంవత్సరాల పైన ఉంది. అంటే ఈ వయసులో కూడా వాళ్ళు మేము ఈ మన దేశాలకి ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన వాళ్ళకి అక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనంటే ఈ విధంగా వాళ్ళని మనము ప్రోత్సహిస్తే ఇంకా ఏదైనా చేయగలుగుతాము అనే విధంగా వాళ్ళ తీరైతే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న తరుణము రానే వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు.